गणानां त्वां गणपतिगुं हवामहे कविं कवीनामुपवस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामविट्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరా. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నటువంటి శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞానికి మీ అందరికీ స్వాగతం. మన భారతీయ సంస్కృతి వైదిక శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడ్డది. అందువల్ల మన సంస్కృతిని వైదిక సంస్కృతి అని అనవచ్చు. వైదిక సంస్కృతి అంటే ధర్మపరమైనటువంటి సంస్కృతి. అందువల్ల వైదిక సంస్కృతిని ఆధారంగా చేసుకున్నటువంటి జీవన విధానం ధర్మంతో ఎంత పెనవేసుకుని ఉంటుందో అంతే దేవునితో అనుసంధానం చెంది కూడా ఉంటుంది. అందువల్ల మన సంస్కృతిలో భగవంతుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్రని వహిస్తాడు. పొద్దున్న లేస్తూనే మన జీవితం దైవ చింతనతో మొదలవుతుంది. దేవునికి సుప్రభాతం పాడడంతో మొదలైనటువంటి మన దినచర్య అక్కడితో ఆగదు. మనం రోజులో అడుగడుగునా భగవంతునితోనే అనుసంధానం చెందుతాం. దంతధావనం చేసేటప్పుడు పూర్వం పందుంపుల్ల వాడేవారు. కాబట్టి వృక్షాలకు దేవత అయినటువంటి వనస్పతి దేవతకు ప్రార్థన చేసేవారు. ఓ దేవా, నువ్వు నా దంతాలను శుభ్రం చేసేటప్పుడు అక్కడితో ఆగకుండా నా మనస్సును కూడా శుభ్రం చెయ్యి. అలాగే స్నానం చేసేటప్పుడు దాన్ని భగవంతునికి చేసేటువంటి అభిషేకంగా భావించాలి. అలాగే వస్త్రాలంకరణ చేసుకున్నప్పుడు రేవతీ దేవతలకు ప్రార్థన చేయాలి. భోజనం చేసేటప్పుడు దానిని ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. అలాగా రోజంతా పడుకునే ముందు రాత్రి పడుకునేదాకా భగవత్ నామస్మరణ చేస్తూనే ఉండాలి. ఆ మాటకొస్తే మన దినచర్యే కాదు, మన పుట్టుకయే దైవ పూజతో మొదలవుతుంది. గర్భాధాన మంత్రాల్లో తండ్రి తనను సాక్షాత్తు పరమేశ్వరుడుగా భావిస్తాడు. అలాగే తల్లి పాలు ఇచ్చేటప్పుడు తండ్రి సరస్వతీదేవి కృపను కోరుతూ ప్రార్థన చేస్తాడు. సీమంతము, బారసాల వేడుకలు ఇవన్నీ కూడా దైవ చింతనతో పెనవేసుకున్నవే. అవన్నీ కూడా పెరిగే పుత్రుడు సంస్కారవంతంగా పెరగాలి అని చేసేటువంటి ప్రార్థనలు. మరణించినప్పుడు కూడా చేసేటువంటి కర్మ అంత్యేష్టి కర్మ అంటారు దాన్ని. చివరకు దాన్ని కూడా ఒక యజ్ఞంలాగా భావిస్తారు. జీవించి ఉన్నన్నాళ్ళు ఆ గృహస్థుడు అనేక యజ్ఞాలను అగ్నిదేవతకు చేస్తే అతని మరణానంతరం అతని పుత్రుడు అదే అగ్నిదేవతకు తన తండ్రిని ఆహుతిగా చేస్తాడు. ఆ విధంగా తల్లి గర్భంలో రూపుదిద్దుకునే ముందు నుంచి ఆఖరి శ్వాస వదిలే వరకు భగవంతునితో మనం అనుసంధానం చెందుతాం. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు దైవ చింతనతో పెనవేసుకుని ఉంటుంది మన దినచర్య. ఎందుకు ఇంతలాగా దైవ చింతనతో పెనవేసుకుని ఉండాలి మన జీవితం? ఎందుకంటే మన ప్రాథమిక అనుబంధం భగవంతునితోనే ఉన్నది అని అంటుంది శాస్త్రం. భగవంతుడు మన సృష్టికర్త, మనం ఆయన నుంచి ప్రాణం పోసుకున్నటువంటి జీవులం. అంటే భగవంతుడు కారణం, మనం కార్యం. అందువల్ల
తండ్రి కొడుకుల అనుబంధ రీత్యా, అలాగే కార్యకారణ సంబంధ రీత్యా కూడా మనకు భగవంతునితో అనుబంధం ఉన్నది. అయితే మన తల్లిదండ్రులతోటి మన అనుబంధం ఈ జన్మకే పరిమితం. పూర్వజన్మలో తల్లిదండ్రులు ఎవరో తెలియదు. మరుజన్మ అంటూ ఉంటే అప్పుడు కూడా తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియరు. అసలు మనం మనుషులుగానే పుడతామా లేదా అన్నది కూడా మనకి తెలియదు. కానీ భగవంతుడి తండ్రిగా, మనం పిల్లలుగా, మనది జన్మజన్మల అనుబంధం. జన్మజన్మలే కాదు, ప్రళయం తర్వాత కూడా జరిగేటువంటి సృష్టిలో కూడా ఈ అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. అలాగా ఎప్పుడూ కూడా కార్యకారణ అనుబంధం అన్నది ఉంటూనే ఉంటుంది. అయితే మానవ మాతృలతో అనుబంధాలు తీసుకుంటే కొన్ని అయితే మరీ తాత్కాలికం, గాలి వేస్తే వీగిపోతాయా అన్నట్టుగా ఉంటాయి. మరికొన్ని ఒకవేళ ఎక్కువ రోజులు ఉన్నా సరే అవి ఈ జన్మకే పరిమితం. అందువల్లనే వేదాలు పదే పదే చెప్తాయి, భగవంతునితో ఉన్నటువంటి శాశ్వత అనుబంధాన్ని మర్చిపోవద్దు అని. వ్యవహారిక జీవనంలో మనం అనేక బంధాలను పెంచి పోషించుకుంటూ ఉంటాం, అందులో చాలా సమయం వెచ్చిస్తూ ఉంటాం. ఆ దిశలో ప్రయత్నం చేయండి, పర్వాలేదు. కానీ ఆ ప్రయత్నంలో ప్రాథమిక అనుబంధాన్ని పోగొట్టుకోకూడదు. అందువల్ల శాస్త్రం గట్టిగా హెచ్చరిస్తుంది, ఏ క్షణంలో అయితే భగవంతునితో ఉన్నటువంటి ప్రాథమిక అనుబంధానికి మీరు దూరం అవుతారో ఆ క్షణమే మీ జీవితం దుర్భరమవుతుంది. చుక్కాని తెగినటువంటి నావలాగా ఉంటుంది. అనేక సమస్యల వలయంలో మనం కూరుకుపోతాం. జీవితంలో అసలైన ఐశ్వర్యం అంటే భగవంతుని కృపయే. మీరు లౌకికంగా ఎంత ఐశ్వర్యాన్ని పొందినా భగవంతుని కృప లేకపోతే జీవితం సాఫీగా సాగదు. అందువల్ల అనాదిగా వస్తున్నటువంటి అనుబంధాన్ని మనం మర్చిపోకూడదు. ఈ విషయంలో మనం బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటి శ్లోకం ఒకటి ఉన్నది. విపదో నైవ విపదః, సంపదో నైవ సంపదః, విపద్ విస్మరణం విష్ణో, సంపత్ సంస్మరణం హరే. సంపత్తు విపత్తు అంటే ఏమిటో శాస్త్రం చాలా చక్కగా వివరిస్తుంది. విష్ణునామాన్ని విస్మరించడమే విపత్తు, హరినామ సంస్మరణయే సంపద. అందువల్ల వైదిక జీవన విధానం అంటే ఈ విషయాన్ని జీర్ణించుకుని ఈ విధమైనటువంటి సంపదను పెంపొందించుకోవటం, భగవంతునితో మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని అర్థం చేసుకుని పెంచి పోషించుకోవడమే ధర్మపరమైనటువంటి, భగవంతునితో అనుసంధానమైనటువంటి జీవన విధానం. ఈ జీవన విధానాన్ని పెంపొందించుకోవడానికి మన సంస్కృతి అనేక ధర్మపరమైనటువంటి కార్యక్రమాలను నిర్దేశించింది. ఏ అనుబంధమైనా 10 కాలాలు నిలవాలి అంటే ఆ వ్యక్తితో ప్రత్యేకంగా కొంతకాలం గడపాలి. ఇది ప్రాథమిక సూత్రం. ఈ రోజుల్లో అనుబంధాలు వీగిపోతున్నాయి అంటే ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడం వల్లనే. టీవీ చూస్తూ భార్యతో మాట్లాడితే అది చాలదు. వేరే ఏ పని చెయ్యకుండా భార్యకు మాత్రమే కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడే ఆ బంధం పటిష్టంగా ఉంటుంది. ఈ సూత్రం భగవంతునికి కూడా వర్తిస్తుంది. అందువల్ల భగవంతునితో సమయం గడిపేలాగా మనకు కొన్ని పూజలను నిర్దేశించింది శాస్త్రం. అవి చేయాలంటే ముందు వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. లేకపోతే అదేదో యాంత్రికంగా అవుతుంది, ఎక్కువ కాలం నిలవదు. అలాగే జీవితంలో ఏ విద్య నేర్చుకోవాలన్నా కూడా 2 దశలు ఉంటాయి. ఆ విద్యకు సంబంధించినటువంటి థియరీ తెలుసుకోవాలి,
దాన్ని సాధన చెయ్యాలి. ఉదాహరణకు సంగీతం నేర్చుకోవాలి అంటే ఆరోహణ అంటే ఏమిటో, అవరోహణ అంటే ఏమిటో అవి మనకు తెలియాలి. సా పా సా అంటే ఏమిటో తెలియాలి. జంట స్వరాలంటే ఏమిటో తెలియాలి. అలాగే ఆదితాళం అంటే ఏమిటో తెలియాలి. కాంబోజి రాగం అంటే ఏమిటో తెలియాలి. అప్పుడే సాధన అర్థవంతంగా సాగుతుంది. టెన్నిస్ ఆటలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. టెన్నిస్ ర్యాకెట్ని ఎలా పట్టుకోవాలి, బంతిని ఎలా ఎగరవేయాలి, ఎలా దాన్ని కొట్టాలి, వీటన్నింటినీ కూడా కోచ్ దగ్గర నేర్చుకుంటే అప్పుడు మనం ఆ ఆటలో ఆరితేరుతాం. అలాగా థియరీ నేర్చుకుని దాన్ని సాధన చెయ్యకపోయినా ఏం లాభం లేదు. యోగాసనాలు ఎలా వేయాలో తెలుసు, వాటి వివరాలన్నీ తెలుసు. శీర్షాసనం, ధనురాసనం అంటూ రకరకాల ఆసనాల పేర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎంతసేపు ఆ ఆసనాలు వేస్తావు అని అడిగితే క్షణం కూడా వేయరు. అలాగా ఎంత తెలిస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. దాన్ని ఆచరణలో పెట్టలేకపోయాక దానివల్ల ఉపయోగం ఉండదు. ఇదే సూత్రం ఆధ్యాత్మిక విద్యకు కూడా వర్తిస్తుంది. దానికి కూడా థియరీ, ప్రాక్టీస్ అని 2 దశలు ఉంటాయి. థియరీ అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అందువల్ల పూర్వం ఏ వర్గానికి చెందిన వారైనా సరే చిన్న వయస్సులోనే గురుకులానికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు గురుముఖత శాస్త్రాన్ని అభ్యసించేవారు. ఆ జీవన విధానాన్ని బ్రహ్మచర్య ఆశ్రమము అని అనేవారు. తర్వాత ఏ విద్య చేపట్టినా కూడా శాస్త్ర అధ్యయనం చేసి తీరాలి. బ్రహ్మచర్యం ముగిశాక పెళ్లి చేసుకుని గృహస్థునిగా మారినా కూడా భగవంతునితో అతని అనుబంధం కొనసాగేలాగా అతని జీవన విధానం ఉండేది. అందువల్ల ఆ జీవన విధానాన్ని కూడా గృహస్థ ఆశ్రమము అనేవారు. భగవంతునితో అనుసంధానం చెందితేనే అది ఆశ్రమం అవుతుంది, లేకపోతే శ్రమ అవుతుంది. శ్రమ అంటే ఒత్తిడి, ఆందోళన, గొడవలు, పోట్లాటలు ఇవన్నీ కూడా. గృహస్థ జీవనం శ్రమలాగా ఉన్నదా, ఆశ్రమంలాగా ఉన్నదా అనేది అతని జీవితం దైవ ప్రధానంగా ఉంటుందా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దైవ ప్రధానంగా ఉండాలంటే అతను బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పాటించి గురువు ద్వారా శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఉండాలి. ఆ తర్వాత మన శాస్త్రాలను కూలంకుషంగా అధ్యయనం చేయాలి అంటే అది చాలా కష్టమని మన వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే మన శాస్త్రం చాలా విస్తారమైనది. 14 రకాల విద్యలు ఉన్నాయి. 4 వేదాలు, మీమాంస శాస్త్రం, ధర్మశాస్త్రం, తర్కశాస్త్రం, పురాణాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవే కాకుండా గంధర్వ వేదం, ఆయుర్వేదం వంటి 4 ఉపవేదాలు కూడా ఉన్నాయి. మనకేమో అంత తీరిక లేదు. పొద్దున్న లేచింది మొదలు పరుగులు తీయడమే కదా, దాంతోనే సరిపోతుంది. ఇప్పటి సెల్ ఫోన్ యుగంలో మరేను. ఇలాంటి గీతాబోధ వినాలి అన్నా కూడా ఆ గంట సేపు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేం. అందుకే శాస్త్రం అంటుంది, అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పశ్చ కాలో బహవాశ్చ విఘ్నః, యత్సారభూతం తదుపాసితవ్యం, హంసో యథా క్షీరమివాంబుమిశ్రః. అనంత శాస్త్రం అనంతంగా ఉన్నది. బహువేదితవ్యం, నేర్చుకోవలసిందా చాలా ఉన్నది. అల్పశ్చ కాలో, సమయం చాలా తక్కువ ఉన్నది. బహవాశ్చ విఘ్నః, ఆటంకాలు ఎన్నో వస్తున్నాయి. కాబట్టి యత్సారభూతం తదుపాసితవ్యం, అన్నీ అధ్యయనం చేయలేం. కాబట్టి కనీసం శాస్త్రాల సారాన్నైనా కూడా అధ్యయనం చేయాలి. ఎలాగా? హంసో యథా క్షీరమివాంబుమిశ్రః. హంస
పాలు నీళ్లు మిశ్రమంలోంచి పాలనే స్వీకరించినట్టుగా మనం స్వీకరించాలి. అయితే అటువంటి సారం ఎక్కడ దొరుకుతుంది? శాస్త్రాల సారాన్ని భగవద్గీతలో మనం చూస్తాం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆ విషయాన్నే చెప్తారు. సయేవాయం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతుదుత్తమం అంటూ 4వ అధ్యాయంలో వస్తుంది. అలాగే శంకర్ల వారు తన ఉపోద్ఘాత భాష్యంలో కూడా రాస్తారు. మనుష్యులు బాహ్యంగా పరుగులు తీస్తున్నారు, వారి కోరికలు అనంతంగా ఉన్నాయి, కానీ వారికి క్షణం తీరిక లేదు. ఆశ్చర్యం చూసారా? ఈయన అప్పుడెప్పుడో వర్ణించారు. అప్పుడు రాసింది మనుషులు ఎలా ప్రాపంచిక విషయాల్లో పడి కొట్టుమిట్టాడుతున్నారో ఆయన అప్పుడే గ్రహించి దాన్ని వర్ణించడం జరిగింది. అందువల్ల కృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల సారాన్ని తీసుకుని మనకు భగవద్గీత రూపంలో అందించాడు. ఈ ఒక్క గ్రంథాన్నైనా సరే సరిగా అధ్యయనం చేస్తే మన సంస్కృతి, మన జీవన విధానం, మన శాస్త్రం, భగవంతునితో మనకు ఉన్నటువంటి అనుబంధం, మన ధర్మపరమైనటువంటి కర్మల వెనక ఉన్న అంతరార్థం, ఇవన్నీ కూడా మనకి బాగా అర్థమవుతాయి. అందువల్ల మన ఆచార్యులందరూ కూడా ముక్త కంఠంతో చెప్పేది ఒక్కటే: ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు కనీసం భగవద్గీతను అధ్యయనం చేసి తీరాలి. అది కూడా ఒక క్రమ పద్ధతిలో కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఒక్కొక్క శ్లోకం అర్థం నేర్చుకుంటూ రావాలి. కనీసం ఒక్కసారైనా సరే మొత్తం భగవద్గీతను నేర్చుకోవాలి. మీలో ఆధ్యాత్మిక చింతన ఉన్నా లేకపోయినా భారతదేశాన్ని అర్థం చేసుకోవాలి అంటే, మన సంస్కృతిని అర్థం చేసుకోవాలన్నా సరే తప్పనిసరిగా భగవద్గీతను అధ్యయనం చేయాలి. ఒకవేళ ఆధ్యాత్మిక చింతన గనక ఉంటే ఉపనిషత్తులను కూడా నేర్చుకోవచ్చు. ఒకవేళ ఆధ్యాత్మిక చింతన లేకపోయినా సరే కనీసం భగవద్గీత అయినా సరే నేర్చుకోవాలి. లేకపోతే మన క్రతువులన్నీ కూడా మనకి అర్థవిహీనంగా కనిపిస్తాయి. ఇప్పటికే యజ్ఞయాగాదులన్నీ పోయాయి. కనీసం గాయత్రి మంత్రం కూడా జపించే వాళ్ళు అరుదైపోయారు. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో ఈ పరుగు పందెంలో పాల్గొనే హడావిడిలో చాలామంది ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపడం లేదు. ఈ పరుగు పందాల్లో భాగంగా విశాలమైనటువంటి ఇల్లు, పొడవంత కారు, చాలామంది నౌకర్లు ఉండవచ్చేమో కానీ మనస్సు శూన్యంగా ఉండే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఐహిక సుఖాలు మాయ. మాయ అంటే ఏమిటి? మిథ్య. అవి శాశ్వతం కావు. మనకు పూర్ణత్వాన్ని ఇచ్చేది ఆధ్యాత్మిక చింతన మాత్రమే. పూర్వం విద్యార్థులకు గురుకుల సాంప్రదాయం ఉండడం వల్ల శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు శాస్త్ర అధ్యయనం మాట దేవుడెరుగు, గీతాబోధ అరుదైపోయింది. పుట్టగొడుగుల్లాగా అనేక సంస్థలు అనేక రంగాల్లో పుట్టుకొస్తున్నాయి, కానీ భగవద్గీత బోధ అది కూడా ఒక క్రమ పద్ధతిలో చేయడానికి ఎవరూ కూడా ఉత్సాహం చూపించడం లేదు. ఇటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే భగవద్గీత బోధిస్తున్నా, అటువంటి బోధ ఎవరైనా సరే క్రమం తప్పకుండా వింటున్నా సరే వారిని అభినందించక తప్పదు. కానీ అదే సమయంలో వారికి కూడా ఒక హెచ్చరిక: భగవద్గీత నేర్చుకుంటే చాలదు, దాన్ని అంతరంగంలో జీర్ణించుకోవాలి. గీత నేర్చుకోవడానికే పరిమితం అవ్వకూడదు. గీత మీ జీవన విధానానికి మార్గదర్శి అవ్వాలి. అందువల్ల నేను నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి.
మనం నేర్చుకున్నది ఎలా ఉంటుంది అంటే, ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యస్వమేధయ పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ. మనం నేర్చుకునే విద్యను 4 భాగాలుగా విభజిస్తే, ఆచార్యాత్ పాదమాదత్తే, గురువు బోధ వల్ల నేర్చుకున్నది ఒక వంతు అయితే, పాదం శిష్యస్వమేధయ, తన స్వంత మేధస్సుతోటి అర్థం చేసుకునేది ఇంకొక వంతు, పాదం సబ్రహ్మచారిభ్య, తన తోటి విద్యార్థుల నుంచి గ్రహించేది 3వ వంతు అయితే, పాదం కాలక్రమేణ చ, తన ప్రవర్తన వల్ల ఆచరణలో పెట్టి నేర్చుకునేది 4వ వంతు. గీత నేర్చుకున్న విద్యార్థిగా మీ జీవితం ఎలా ఉండాలి అంటే, కృష్ణ పరమాత్మ అనేక చోట్ల అనేక విలువలను బోధించాడు. అందువల్ల మీ జీవితం ఆ విలువలను ఆచరణలో పెట్టేదిగా ఉండాలి. విలువల గురించి జ్ఞానాన్ని ఋతం అని, దాన్ని ఆచరణలో పెట్టడాన్ని సత్యం అని అంటారు. ఈ 2 కూడా ముఖ్యమే. జ్ఞానము, అనుష్ఠానం 2 ఉండాలి. భగవద్గీతలో గీతామహత్యం గురించి కూడా ఉన్నది. ఇందులో సాక్షాత్తు విష్ణుమూర్తే పృథివీ దేవతలకు గీతామహత్యం గురించి వివరిస్తాడు. గీతాసారం అర్థమైనా కాకపోయినా రోజు 18 అధ్యాయాలు చదివితే మంచిది. 18 అధ్యాయాలు చదివే తీరిక లేకపోతే 9 లేదా 6 లేదా 3 లేదా 1 అధ్యాయం చదివినా సరే మంచిది. అది చదవకుంటే ఒక అధ్యాయంలో 4వ వంతు లేదా 1 శ్లోకం, కనీసం అర్ధ శ్లోకం వా అది చదివినా కూడా మంచిదే అని విష్ణుమూర్తి అంటాడు. గీత నేర్చుకుంటే అది జీవన విధానాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి లౌకికంగాను ఆధ్యాత్మికంగాను మీరు ఎదుగుతారు. నేర్చుకునే తీరిక లేదంటే విష్ణుమూర్తి సూచించినట్టుగా మీ శక్తి మేరకు చదివినా మంచిదే. కానీ సమస్య ఏమిటి అంటే, దాన్ని పారాయణ చెయ్యకపోగా కొంతమంది లేనిపోని అపోహలు కూడా పెంచుకుంటారు. భగవద్గీత మహాభారతంలో భాగం కాబట్టి దాన్ని ఇంట్లో ఉంచుకుంటే గొడవలు వస్తాయండి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడికి ఏదో ఇప్పుడు గొడవలు లేనట్టుగా. ఆ అపోహను గీతామహత్యంలో సాక్షాత్తు విష్ణుమూర్తే తొలగిస్తాడు. ఎక్కడైతే గీతాపారాయణ జరుగుతూ ఉంటుందో అక్కడ తనే స్వయంగా ఉంటానని, తక్కిన దేవతలు కూడా ఉంటారని, అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం కూడా దక్కుతుందని, ఎటువంటి చెడు మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు కలగదని విష్ణుమూర్తే చెప్తాడు. గీతను పారాయణం చెయ్యలేకపోయినా సరే గీత గీత అని పదే పదే ఉచ్చరించినా కూడా మేలే జరుగుతుంది. అది కూడా చెయ్యలేకపోతే భగవద్గీత పుస్తకం కనీసం ఇంట్లో ఉన్నా మంచిదే. కానీ దానితో సరిపెట్టుకోకుండా భగవద్గీతను నేర్చుకుని 10 మందికి నేర్పిస్తారని ఆశిద్దాం. అయితే ప్రతి మనిషికి అనేక జీవిత లక్ష్యాలు ఉంటాయి. అందులో కొన్ని తక్షణ లక్ష్యాలైతే, కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలు. వాటిని తీర్చుకుంటూనో లేకపోతే తీర్చుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటూనో మనిషి ఉంటాడు. ఆ లక్ష్యాలు అందరికీ ఒకేలా ఉండవు. ఒక వ్యక్తి ఇల్లు అమ్ముకోవడానికి తాపత్రయపడుతూ ఉంటే ఇంకొక వ్యక్తి ఇల్లు కొనడానికి తాపత్రయపడుతున్నాడు. ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి నానా తిప్పలు పడుతూ ఉంటే ఇంకొక వ్యక్తి విడాకులు తీసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నాడు. ఆ విధంగా కోరికలన్నవి భిన్నంగా ఉంటాయి. అలాగే ఈ లక్ష్యాలు కూడా
కాలక్రమేణా మారుతూ ఉంటాయి. కొన్ని నెలల క్రితం దేనికైతే మీరు తీవ్రంగా ప్రయత్నించారో ఇప్పుడు దాని మీద మీకు మోజుపోతుంది. ఎవరైనా సరే దాన్ని ఫ్రీగా ఇస్తా అన్నా కూడా నాకు అవసరం లేదు అని అంటారు. ఈ లక్ష్యాలు తరానికి కూడా మారుతూ ఉంటాయి. కొన్ని దశాబ్దాల కిందట కంప్యూటర్ మాటే ఎరుగరు. అప్పుడు పిల్లలు కంప్యూటర్ గేమ్స్ అడిగే అవకాశమే లేదు. కానీ ఇప్పటి పిల్లలు కంప్యూటర్లోనే పుట్టి పెరుగుతున్నారు. అందువల్ల వారి లక్ష్యాలు వేరు. ఆ విధంగా లక్ష్యాలు మనిషికి మారతాయి, కాలక్రమేణా మారతాయి, తరాలను బట్టి మారతాయి. ఇంత విస్తారంగా కోరికలు లక్ష్యాలు ఉన్నా సరే తరచి చూస్తే ఏ మనిషికైనా, ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ తరంలోనైనా సరే కొన్ని లక్ష్యాలు ఒక్కటే అని తెలుస్తుంది. వీటిని మానవాళి యొక్క సార్వజనీయ ప్రాథమిక లక్ష్యాలు అని అంటారు. ఇవి జంతువులకు కూడా ఉంటాయి, కానీ అవి వాటికి ప్రకృతి సహజంగా వచ్చినవి. కానీ మనిషి విషయంలో అవి బాగా రూపుదిద్దుకున్నాయి. వాటిని మనం 3 లక్ష్యాలుగా నిర్వచించవచ్చు. అవి ఏమిటి అంటే శాంతి, ఆనందం, భద్రత. పీస్, హ్యాపీనెస్, సెక్యూరిటీ. వీటిని కొంచెం వివరంగా చూద్దాం. భద్రత. మన జీవితం సాఫీగా సాగిపోవాలి అని అనుకుంటాం. అలాగా సాఫీగా భద్రంగా సాగాలి అంటే తినడానికి తిండి, ఉండడానికి చోటు ఉండాలి. ఇవి మనుషులకి పశువులకి కూడా సమానంగానే ఉంటాయి. మనిషి వాటి కోసం చాలా శ్రమ పడతాడు. మనకు రకరకాల బీమా పథకాలు ఉన్నాయి. ఇల్లు కొంటే బీమా పథకం, కారు కొంటే బీమా పథకం, అంటే ఇన్సూరెన్స్. దాన్ని తీసుకుంటాం ఎందుకు? అవి భద్రంగా ఉండాలని. అలాగే శాంతి. మనం కోరే ఇంకొక కోరిక శాంతి. ఎంత ఉన్నా సరే శాంతి లేదు అని అంటూ ఉంటారు. అన్నీ ఉన్నా మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏదో కొరత వెంటాడుతూనే ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్ ఇలాంటి అందమైన ప్రాంతాల్లో తిరిగినా, అలాగే ప్రశాంతతకు నెలవైనటువంటి ఆశ్రమాల్లో ఉన్నా సరే ప్రశాంతత మనకి దక్కదు. అందువల్ల మనస్సుకు శాంతి కోరతాం. ఇక ఆనందం. మనం కోరే ప్రతి కోరిక ఆనందం కోసమే. ఏ లక్ష్యం కోరినా అది ఆనందాన్ని ఇస్తుందనే ఉద్దేశంతోనే మనం కోరతాం. ఆ విధంగా మానవ జాతి లక్ష్యాలు ఈ 3: శాంతి, ఆనందము, భద్రత. కాకపోతే వాటిని పొందే మార్గంలోనే ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. కొంతమంది హోదాలో భద్రత వెతుక్కుంటే, మరికొంతమంది మంది మార్బలంలో భద్రతను వెతుక్కుంటారు. కొంతమంది ధన కనక వస్తు వాహనాలలో భద్రత ఉంది అని అనుకుంటారు. అలాగే ఆనందం నిర్వచనం కూడా మనిషికి మారుతుంది. 2 సైనికులు తాము సైన్యంలో ఎందుకు చేరారో చర్చించుకుంటున్నారు. ఒకడేమో నాకు పెళ్లి కాలేదు, నాకు యుద్ధం అంటే ఇష్టం, అందువల్ల నేను సైన్యంలో చేరాను అని అన్నాడు. దానికి ఇంకొక వ్యక్తి నాకు పెళ్ళయింది, నాకు శాంతి అంటే ఇష్టం, అందువల్లనే నేను సైన్యంలో చేరాను అని అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఆనందం అంటే ఏమిటో మీరే ఆలోచించండి. అసలైన శాంతి, భద్రత, ఆనందాలు ఎక్కడ దొరుకుతాయి మరి? అవి నీలోనే దొరుకుతాయి అని అంటుంది శాస్త్రం. అంతేకాదు ఇంకో పిడుగు లాంటి సత్యాన్ని కూడా చెప్తుంది. అవి నీలో మాత్రమే దొరుకుతాయి అని అంటుంది. అవి నీలో దొరుకుతాయంటే కొంతవరకు అంగీకరించవచ్చు. కానీ నీలో మాత్రమే దొరుకుతాయి అంటే ఆశ్చర్యం వేస్తుంది. మాత్రమే అన్న పదానికి గొప్ప అర్థం ఉన్నది. ఏమిటది? నీలో మాత్రమే దొరుకుతుంది అంటే
బాహ్య ప్రపంచంలో దొరకదు అని అర్థం. అందువల్లే శాంతి, భద్రత, ఆనందాల కోసం బాహ్య ప్రపంచంలో ఎంత వెతికినా సరే అవి మీకు దొరకవు. అవి మీ నుంచి పారిపోతాయి. ఎందుకు? వెతికినా దొరకని చోట మీరు వెతుకుతున్నారు. కాబట్టి శాస్త్రం ప్రకారం మన ప్రాథమిక సమస్య, మనకు కావలసింది దొరకని చోట మనం వెతుకుతున్నాము. అక్కడ అది ఎంత ప్రయత్నించినా సరే దొరకదు. అక్కడ ఉంటే కదా దొరకడానికి. తెలివైన పని అది దొరికే చోట వెతకాలి. అలాగా బాహ్యంగా అది దొరకనప్పుడు మనుష్యులు ఎందుకు పదే పదే ఆ తప్పు చేస్తున్నారు? ఎందుకు వారి జీవితాలని సమస్యల వలయంగా చేసుకుని కష్టాల్లో కూరుకుపోతున్నారు? ఎందుకంటే ఈ 3 ప్రాథమిక లక్ష్యాలు మనలోనే ఉన్నాయి, కానీ అవి కప్పబడి ఉన్నాయి. అందువల్ల మీకు తెలియడం లేదు. ఒక స్వామీజీ ఆశ్రమంలో నీటి ఎద్దడి వచ్చింది. ఆ ఆశ్రమం నడపడానికి కావలసినంత నీరు లేదు. బయట నుంచి లారీల ద్వారా నీరు తెప్పించుకుంటున్నారు. కానీ అలా ఎన్నాళ్ళు? ఈ సమస్యకు పరిష్కారం కనపడునట్టుగా ఉన్నది. ఒకరోజు ఆ ఆశ్రమం గుమ్మం దగ్గర ఆ స్వామీజీ నిల్చుని దిగులుగా ఉంటే అటుగా ఒక ప్రభుత్వ అధికారి వెళుతున్నాడు. అతని చేతిలో నీరు ఎక్కడ ఉందో తెలిపేటువంటి పరికరం ఉన్నది. దానితో పరీక్షిద్దామని ఆ అధికారి అనంగానే అతన్ని లోపలికి తోవ ఇవ్వడానికా అన్నట్టుగా స్వామీజీ పక్కకు జరిగారు. ఆయన అంతకుముందు నిలుచున్న చోట చూస్తే సరిగ్గా అక్కడే పెద్ద నీటి వనరు ఉన్నట్టు తెలిసింది. స్వామీజీ ఆనందానికి అవధులు లేవు. ఆ నీటి సమస్యతోటి 10 సంవత్సరాలు ఆయన అవస్థపడ్డారు. అది కూడా ఆశ్రమంలోనే నీటి వనరులు పెట్టుకొని. అదే నీటి కోసం బాహ్యంగా పరుగులు తీశారు. శాస్త్రం మన పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది అని అంటుంది. శాంతి, భద్రత, ఆనందాలు మనలోనే ఉన్నాయి. కాకపోతే వాటిపైన అనేక మలినాలు కప్పుకుపోయాయి. అయితే ఏం చేయాలి? ఆ స్వామీజీ ఆ భూమిలో పైన ఉన్నటువంటి మలినాలను తొలగించుకుంటూ నీటి ధార పైకి వచ్చేదాకా ఎలా తవ్వించారో అలాగా మనం కూడా ఈ 3 వనరులు దొరికేదాకా మలినాలను దాటుకుంటూ వెళ్ళి తవ్వుకుంటూ రావాలి. స్వామీజీ సొంతంగా నీటిని ఏమైనా సృష్టించారా? లేదే. ఉన్న నీటికి తనకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి ఆ మూతను తొలగించారు. మనలో శాంతి, భద్రత, ఆనందాలు మనకు తెలియకుండా కప్పుతున్నటువంటి ఆ మలినాలు ఏమిటి? అవి కూడా 3 పొరల రూపంలో ఉన్నాయి. అత్యంత స్థూలమైనది, సూక్ష్మమైనది, అత్యంత సూక్ష్మమైనవి. వాటి పేర్లు ఏమిటి అంటే మలము, విక్షేపం, ఆవరణ. మలం అంటే మనస్సుకు సంబంధించినటువంటి అశుద్ధాలు. వాటిని షడ్వికారాలు అని అంటారు. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అంటే అవి వరుసగా కోరిక, కోపము, దురాశ, పాశం, గర్వం, ఈర్ష్య. ఇవి మన అంతర్ ఆనందాన్ని కప్పేసేటువంటి అది మొదటి పొర. రెండవది విక్షేపం, మనస్సు యొక్క చంచలత్వం. మనస్సు స్థిరంగా లేకుండా అనునిత్యం బాహ్యంగా పరుగులు తీస్తూ ఉంటుంది. అందువల్ల అంతర్ముఖులయ్యే అవకాశం దొరకదు. ఒక కొలనులో నీటి పైభాగం బురదగా ఉన్నా మీరు అడుగు భాగాన్ని చూడలేరు. అలాగే నీటి పైభాగం ప్రశాంతంగా లేకుండా కదులుతూ ఉన్నా కూడా అడుగు భాగాన్ని చూడలేం. మనలో ఉన్న రాగద్వేషాలనే మలం బురదతో సమానమైతే
మనస్సు యొక్క చంచలత్వం చంచలంగా కదులుతున్నటువంటి నీటితో సమానం. 2 సందర్భాల్లోనూ నీటి అడుగు భాగాన్ని మనం చూడలేనట్టుగానే 2 సందర్భాల్లోనూ మనం మనసు లోతుల్ని కొలవలేము. ఇక మూడవది ఆవరణం, అజ్ఞానం. మనం మనస్సుని కప్పివేసేస్తుంది. ఏమిటా అజ్ఞానం అంటే శాంతి, భద్రతలు, ఆనందాలు మనలోనే దొరుకుతాయి అనే జ్ఞానాన్ని తెలుసుకోనివ్వకుండా కప్పేసే అజ్ఞానం. మనమే ఆనంద స్వరూపులము, మనమే పూర్ణము అని మనకి తెలియనివ్వడం లేదు. అయితే మరి వీటిని ఎలా పోగొట్టుకోవాలి? వీటికి ఏ ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అంటే ఒక్కొక్క సాధనని ఒక్కొక్క యోగము అని అంటారు. యోగము అంటే సాధకుణ్ణి తన లక్ష్యంతో కలిపేలాగా చేసే సాధన. సాధకుడైన ఒక వ్యక్తి అతని లక్ష్యమైనటువంటి శాంతి, భద్రత, ఆనందాలతో కలిపేది యోగం. ఒక నిధిని వెతకటానికి చేసేటువంటి ప్రయత్నంలో ఆ సాధకుడు తనకు ఎదురైనటువంటి ఆటంకాలను రకరకాల పరికరాలతో ఏ విధంగా ఎదుర్కొంటాడో వాటిని ఛేదించుకుంటూ వెళ్ళి తన అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాడో మనం రామాయణంలో చూసాం. రామాయణంలో హనుమంతుడు సీతారాముల్ని కలిపాడు. రామాయణాన్ని ఆధ్యాత్మిక ప్రయాణంగా వర్ణించడం మనం రామాయణంలో చూసాం. ఇప్పుడు ఈ 3 మలినాలను నివృత్తి చేసే 3 యోగాలు ఏమిటి అంటే కర్మయోగేన మల నివృత్తి, ఉపాసనాయోగేన విక్షేప నివృత్తి, జ్ఞానయోగేన అజ్ఞాన నివృత్తి. కర్మయోగం ద్వారా మలాన్ని, ఉపాసనాయోగం ద్వారా విక్షేపాన్ని, జ్ఞానయోగం ద్వారా అజ్ఞానాన్ని తొలగించవచ్చు. ఈ 3 యోగాలు కొత్తగా దేన్నేమీ తీసుకురావు. మనలో ముందే నిక్షిప్తంగా ఉన్నటువంటి నిధిని మనకు చూపిస్తాయి. కొంతమంది తల్లిదండ్రులు వీలునామా రాయకుండా చనిపోతారు. మళ్ళీ వారసులకు వారి ఆస్తి చేజెక్కించుకోవడం కోసం బ్రహ్మ ప్రళయం అవుతుంది. వారే వారసులని నిరూపించుకోవడానికి బోలెడంత తతంగం ఉంటుంది. అదంతా అయిన తర్వాత వారికి ఏమైనా కొత్తగా ఆస్తి ఏమైనా వచ్చిందా? వారికి సర్వ హక్కులు ఉన్న ఆస్తి వారికి దక్కింది అంతే. అలాగే స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను పొంది తీరుతాను అన్నాడు లోకమాన్య తిలక్. అలాగా శాంతి, భద్రతలు, ఆనందాలు మన జన్మ హక్కు. వాటిని పొంది తీరాలి. వాటిని మనలోంచి పొందకుండా అడ్డుపడుతున్నటువంటి మలం, విక్షేపం, అజ్ఞానాలనే మలినాలను వరుసగా కర్మయోగం, ఉపాసనాయోగం, అలాగే జ్ఞానయోగంతో తొలగించాలి. కర్మయోగం అంటే సరి అయిన కర్మ ప్లస్ సరి అయిన దృక్పథం. సరి అయిన కర్మ అంటే సాత్విక కర్మ. కామ, క్రోధ, లోభ, మోహం వాటిని పెంచి పోషించకుండా వాటిని తగ్గించే కర్మను సరి అయిన కర్మ అని అంటారు. సరి అయిన దృక్పథం అంటే ఈశ్వరార్పణ భావన, ఈశ్వర ప్రసాద బుద్ధి భావం. అంటే మనం ఏదైనా కర్మ చేసినప్పుడు మనం కర్తలం అవుతాం. అలాగే ఆ కర్మ ఫలాలను వచ్చినప్పుడు వాటిని స్వీకరించేటప్పుడు మనం భోక్తలం అవుతాం. కర్మయోగం అంటే కర్తగా మనం చేసేటువంటి ప్రతి పనిని ఈశ్వరార్పణ భావనతో చెయ్యడం. భోక్తగా మనకు వచ్చిన ప్రతిఫలాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించడం. కర్మయోగం వల్ల ఈ మల నివృత్తి అవుతుంది. దాన్నే ఇంకో రకంగా చెప్పాలి అంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అశుద్ధం పోతే ఏమవుతుంది? శుద్ధం అవుతుంది కదా. తర్వాత ఉపాసనాయోగం. ఉపాసనాయోగం అంటే అనేక ఉపాసనలను చేయటం. ఏ ఉపాసన చేసినా సరే
మనస్సు నిశ్చలంగా అవుతుంది. బాహ్యంగా పరుగులు తీసేటువంటి చంచలమైనటువంటి మనస్సు, కుదురులేని విశ్రాంతి లేని మనస్సుకు కొంత విశ్రాంతి అవసరం. ఉపాసన వల్ల విక్షేప నివృత్తి అవుతుంది. దాన్నే ఇంకో రకంగా చెప్పాలి అంటే చిత్త నిశ్చలత్వం కలుగుతుంది. చంచలంగా ఉండేటువంటి మనస్సు నిశ్చలంగా అవుతుంది. తర్వాత జ్ఞానయోగం. జ్ఞానయోగాన్ని ఆత్మవిచారణ అని అంటారు. నా స్వరూపం గురించి విచారణ. నాకు శాంతి బాహ్యంగా లభిస్తుందా, లేక నేనే శాంతి స్వరూపాన్నా? నాకు భద్రత బాహ్యంగా దొరుకుతుందా, లేక నేనే ఆత్మనా? నాకు ఆనందం బాహ్యంగా దొరుకుతుందా, లేక నేనే ఆనంద స్వరూపుడినా? నేను సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని అని తెలుసుకునేలాగా జ్ఞానయోగం చేస్తుంది. జ్ఞానయోగం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. దీన్నే ఇంకో రకంగా చెప్తే జ్ఞానం కలుగుతుంది. కర్మయోగం, ఉపాసనా యోగం, జ్ఞానయోగం అనే ఈ 3 యోగాలను పాటిస్తే ఈ 3 రకాల మలినాలు తొలగుతాయి. ఏదో ఒకటి పాటిస్తే సరిపోతుందా అంటే కుదరదు. ఎందుకంటే మనలో 3 మాలిన్యాలు చాలా గట్టిగా ఉన్నాయి, దట్టంగా పెరిగిపోయాయి. వీటిని పారద్రోలి మనం వెంపర్లాడేటువంటి ఆ శాంతి, భద్రత, ఆనందాలను మనలోనే వెతుక్కునేందుకు మన శాస్త్రం తోడ్పడుతుంది. ఈ శాస్త్రం పేరు వేదము. మనకు 4 వేదాలు ఉన్నాయి. అవి అపౌరుషేయాలు, అంటే పురుష బుద్ధి నుంచి వచ్చినవి కావు, ఆ పరమాత్మ నుంచే వచ్చాయి. ఎలాగైతే టీవీకి ట్రాన్స్మిషన్ స్టేషను, రిసీవింగ్ స్టేషన్లు ఉంటాయో, అలాగే పరమాత్మ ట్రాన్స్మిషన్ స్టేషన్ అయితే మన ఋషులు రిసీవింగ్ స్టేషన్స్. పరమాత్మ అందజేసినటువంటి వేదాలను ఋషులు అందుకున్నారు. ఒక్కో వేదంలోనూ 4 భాగాలు ఉన్నాయి. మంత్రభాగము, అందులో దేవతా సూక్తులన్నీ ఉంటాయి. దానివల్ల అనుగ్రహ సిద్ధి, యోగ ప్రాప్తి కలుగుతుంది. రెండవది బ్రాహ్మణ భాగంలో కర్మకాండ అంతా ఉంటుంది. దానివల్ల కర్మయోగము, తద్వారా మల నివృత్తి. మూడవది ఆరణ్యకము. ఆ భాగంలో ఉపాసనలు చెప్పబడ్డాయి. ఉపాసనా యోగము, దానివల్ల విక్షేప నివృత్తి. చివరి భాగం ఉపనిషత్ భాగం, అదంతా కూడా జ్ఞానకాండము, అంటే జ్ఞానయోగము, తద్వారా అజ్ఞాన నివృత్తి. మంత్రభాగాన్ని సంహిత భాగం అని కూడా అంటారు. అందులో అనేక దేవతా ప్రార్థనలు ఉంటాయి. ప్రార్థన చేస్తేనే మన సమస్య ఏమిటో మనకి తెలుస్తుంది. సమస్య తెలిస్తేనే పరిష్కారం తేలిగ్గా దొరుకుతుంది. అప్పుడు తక్కిన యోగాలకు మనం వస్తాం. భగవంతుని కృప లేకపోతే ఎన్నడూ కూడా మనం అంతర్ముఖులు అవ్వలేం. ఎప్పటికీ లౌకిక వ్యవహారంలో కూరుకుపోయి బాహ్యంగా శాంతి, భద్రత, ఆనందాలను వెతుకుతూ ఉంటాం. ఇక్కడ సమస్య ఏమిటి అని చూసాం. వెతికినా దొరకని చోట వెతకటం. బట్టల షాపులకు వెళ్ళి చెప్పులు కావాలంటే దొరుకుతాయో చెప్పండి? కానీ అలాంటి పనే చేశాడు ఒక బ్రాహ్మణుడు. ఒకసారి కుంభకోణంలో 12 సంవత్సరాలకి ఒక మేళా జరుగుతూ ఉంటుంది. అక్కడికి లక్షలాది మంది ప్రజలు వస్తారు. మహాముఖం కొలంలో స్నానాలు చేస్తారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు స్నానం చేస్తూ ఉండగా అతని చేతి ఉంగరం ఒకటి జారి కింద పడిపోయింది. వెతుకుదామంటే విపరీతమైనటువంటి జనసందోహం. బయటకు వచ్చేశాడు. వచ్చాక చూస్తే పక్కనే ఇంకో కొలను ఉన్నది. అక్కడ నిర్మానుష్యంగా ఉన్నది. ఓ, ఇక్కడ హాయిగా వెతుక్కోవచ్చు అని మురిసిపోయాడు. వెతకడం మొదలుపెట్టాడు. అతను వెతకడం చూసి ఎవరో వచ్చి
ఏం వెతుకుతున్నావు అని అడిగేసరికి కారణం చెప్పాడు. అతను కూడా సహాయం చేస్తానన్నాడు. అలా ఒక్కొక్కరు వచ్చి వారి వంతు వారి సహాయం చేస్తున్నారు. అలాగా చాలామందే పోగయ్యారు. అలా వెతుకుతూ ఉంటే వెతుకుతున్నారు కానీ ఫలితం మాత్రం శూన్యం. చివరికి ఎవరో వచ్చి అసలు ఎక్కడ పారేసుకున్నావు అని అడిగారు. అప్పుడు అదిగోనండి ఆ కొలంలో పారేసుకున్నాను అని అన్నాడు. ఈ అమాయక చక్రవర్తి పిచ్చివాడ, అక్కడ మరి పోగొట్టుకుని ఇక్కడ వెతికితే దొరుకుతుందా అని తిట్టారు. అతడు ఇక్కడ వీలుగా ఉన్నది అని వెతుకుతున్నాను అన్నాడు మరింత అమాయకంగా. అప్పుడు అందరూ కూడా గొల్లుమని నవ్వారు. అతన్ని చూసి మనం కూడా నవ్వుతాం, కానీ మనం చేస్తున్నది మాత్రం ఏమిటి? వెతికినా దొరకని చోట మనం కూడా వెతుకుతున్నాం. అతను ఉంగరం కోసం వెతికితే మనం శాంతి, భద్రత, ఆనందాల కోసం వెతుకుతున్నాం. మనం సరి అయిన చోట వెతకాలంటే దానికి భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. అందువల్ల మంత్రభాగం అటువంటి అనుగ్రహాన్ని కలుగజేస్తుంది. మన దృష్టిని భోగం నుంచి యోగం వైపుకు మళ్ళిస్తుంది. 4 వేదాలు ఉన్నాయని చూసాం. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. మళ్ళీ యజుర్వేదంలో 2 శాఖలు ఉన్నాయి, కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. అవన్నీ నేర్చుకోవాలంటే చాలా కష్టం. అందువల్ల సాక్షాత్తు ఆ పరమాత్మయే మన మీద కరుణా కటాక్షాలు కురిపించి వేదసారంగా భగవద్గీతను మనకు అందించాడు. వేదాల సారం అయినటువంటి భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఇది మహాభారతంలో కృష్ణార్జున సంవాదం రూపంలో వస్తుంది. భగవద్గీతను అధ్యయనం చేస్తే మొత్తం వేదాలను అధ్యయనం చేసినంతటి ఫలం దక్కుతుంది. అందువల్ల మన గురువులందరూ కూడా మీరు వేదాంతాలను అంటే ఉపనిషత్తులను నేర్చుకున్నా నేర్చుకోకపోయినా పర్వాలేదు, కనీసం భగవద్గీతను నేర్చుకోండి అని అంటారు. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమార్చ క్రియతే తస్య యమేన న చర్చ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ శంకరాచార్యులు వారు భజగోవిందంలో చెప్తారు. మొత్తాన్ని శాస్త్రాన్ని అధ్యయనం చేయకపోయినా కనీసం భగవద్గీతను అధ్యయనం చేయండి. భగవద్గీత మనకు దిశానిర్దేశం చేస్తుంది. భగవద్గీత మీద అనేక భాషల్లో అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. శంకరాచార్యులు వారు భగవద్గీత మీద అద్భుతమైనటువంటి భాష్యాన్ని రాశారు. అలాగే మధుసూదన సరస్వతి అనే గొప్ప ఆచార్యులు కూడా గొప్ప భాష్యాన్ని రాశారు. ఆయన తన భాష్యంలో 9 ధ్యాన శ్లోకాలు రాశారు. ఏ బృహత్ కార్యం చేపట్టినా దానికి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. అందువల్ల ప్రార్థన చెయ్యాలి. ఈ 9 శ్లోకాలు ఆయన నలుగురికి వరుస క్రమంలో నమస్కారాలు చేశారు. భగవద్గీత మహాభారతంలో భాగం కాబట్టి మహాభారతానికి నమస్కారం. భగవద్గీతను సాక్షాత్తుగా సరస్వతీ మాతగా భావించబట్టి భగవద్గీతకు నమస్కారం. మహాభారతాన్ని రచించినటువంటి కావ్యకర్త కాబట్టి వ్యాసాచార్యుల వారికి నమస్కారం. అలాగే జగద్గురువుగా అర్జునుడి ద్వారా మనకి మానవాళికి బోధ చేశాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం. వీరందరి కృప వల్లనే ఈరోజు కూడా మనం భగవద్గీతను అధ్యయనం చేయగలుగుతున్నాము, చేయబోతున్నాం. అందువల్ల తర్వాత తరగతిలో
ఈ ధ్యాన శ్లోకాలను ముందుగా చూసి తర్వాత భగవద్గీత అధ్యయనం మొదలు పెడదాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.